కొత్త చాప్టర్. హీజ్ రియల్ గ్రేస్, ఆయన నిజమైన కృప అంటే ఏమిటి? ఎ మ్యాన్ ఫెడ్ అప్ విత్ ది వరల్డ్ అండ్ సీకింగ్ గాడ్ హ్యాపెన్ టు మీట్ ఎ సెయింట్. మనలాంటి వాడు ఒకడు విసిగిపోయాడు ప్రపంచంతో, విసిగిపోయి భగవంతుడిని వెతకడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి వెతుకుతూ ఒక యోగిని కలుసుకున్నాడు. హీరింగ్ ది సెయింట్ టాక్ అబౌట్ యూనియన్ విత్ గాడ్ అండ్ డివైన్ బ్లీస్, ద మ్యాన్ ఆస్క్డ్ హిమ్. వీళ్ళు కూర్చున్నారు, జనం ఉన్నారు, ఆ యోగి ఎదురుగుంటా. ఆయన ఏం చెప్తున్నాడు? భగవద్ అనుభవము, యూనియన్ విత్ గాడ్, దివ్య ఆనందము, ఈ రెండు విషయాల గురించి చెప్తున్నాడు. ఆగండి అలాగా మహాప్రభు అన్నాడు. ఇతను తన గోడు చెప్పుకున్నాడు. వై ఈజ్ ఇట్ దట్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్ ఐ స్టిల్ డు నాట్ ఎక్స్పీరియన్స్ దట్ డివైన్ బ్లీస్ యూ టాక్ అబౌట్? మీరు చెప్తున్నారే ఆ దివ్యానందము, అది ఎక్కడ నాకు రావట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో నేనేం చెప్పను? అది పొందడం కోసం ఎంత కృషి చేశాను, ఎంత త్యాగం చేశాను నేను, కానీ నాకు దొరకటం లేదు. అది ఐ హ్యావ్ నాట్ ఈవెన్ హ్యాడ్ ఎ ఫ్లీటింగ్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. చిన్న ఒక మెరుపులాగా చిన్న అనుభవం వచ్చినా నాకు తృప్తుండు, అది కూడా లేదు నాకు ఎంత కష్టపడినా అన్నాడు. ద సెయింట్ రిప్లైడ్, ఆ యోగి ఇలా సమాధానం ఇచ్చాడు. టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యావ్ యూ రియల్లీ మేడ్? ఓకే, నువ్వు ఏదో చాలా కష్టపడిపోయాను అంటున్నావు కదా, ఒక్కసారి నాకు వివరించి చెప్పు నువ్వు పడిన కష్టం ఏమిటో అని అడిగాడు. I can see your past, present and future very clearly and I have not noticed any serious effort on your part. నాకు నీ పాత గడిచిపోయిన కాలము, భవిష్యత్తు, వర్తమానం సంపూర్ణముగా తెరిచిన పుస్తకంలా కనపడుతూ ఉంది నాకు. నీ బుర్ర చూస్తున్నాను నేను. పెద్ద అంత కొంపలు మునిగిపోయేంత ప్రయత్నం చేసిన దాఖలాలైతే నాకు కనిపించడం లేదు. నీవు అంత సీరియస్ ప్రయత్నం ఎక్కడా చేసినట్టుగా నాకు కనిపించట్లేదు అన్నాడు. ద మ్యాన్ ప్రొటెస్టెడ్ అండ్ సెడ్, లేదు లేదండి, భలేవారు అలా అనేకండి మీరు అని. బట్ ఐ మెడిటేట్, నేను ధ్యానం చేస్తాను. విజిట్ పిలిగ్రిమ్ ప్లేసెస్, పుణ్యక్షేత్రాలు దర్శిస్తాను. విజిట్ సెయింట్స్, కనపడిన యోగిని అలా సలాం కొడుతూ ఉంటాను వెళ్ళి. అండ్ ఆల్సో రీడ్ స్పిరిచువల్ బుక్స్, ఆధ్యాత్మిక గ్రంథాలు ఔపోసన పట్టిస్తూ ఉంటాను. యాజ్ పార్ట్ ఆఫ్ మై ఎఫర్ట్ టు సీక్ గాడ్, భగవంతుణ్ణి కనుగొనడానికి నేను చేసే ప్రయత్నంలో ఇన్ని రకాల తంటాలు పడుతున్నాను నేను అన్నాడు. ద సెయింట్ సెడ్, విన్నాడు. విని ఆ యోగి అడిగాడు, హౌ మచ్ టైమ్ ఆఫ్ ద డే డూ యూ స్పెండ్ థింకింగ్ అబౌట్ గాడ్ అండ్ పర్సూయింగ్ దీస్ థింగ్స్? నీ రోజులో పొద్దున 6 లేవుతావు, 10 పడుకుంటావు. ఎన్ని గంటలు? 16 గంటలు. ఈ 16 గంటల్లో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఎన్ని గంటలు గడుపుతావు? నాకు ఒకసారి ఇట్ ఈజ్ లెస్ దెన్ 1%. 1% కూడా లేదు, 1% కూడా లేదు నీ టైం అంతా. యూ స్పెండ్ 99% ఆఫ్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఫుడ్, యువర్ ఫిజికల్ కంఫర్ట్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. మిగిలిన 99% ఫుడ్, ఈ దేహము గురించిన సౌఖ్యము, దీనికి పళ్ళు కరవడం, స్నానం చేయించడం, గుడ్డలేయడం, పౌడర్ రాయడం, ఎక్కడ అసౌకర్యం లేకుండా ఫ్యాన్ కింద కూర్చోవడం, లేకపోతే ఒక ఏసీలో కూర్చోవడం, దీనిని ఈ చూసుకుంటూనే అయిపోతుంది జీవితం అంతా. మిగిలింది నువ్వు ఏదో వ్యాపకం ఉంటుంది, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం, దానిలో కాలక్షేపం అయిపోతుంది. సో 1% మాత్రమే ఆ భగవంతుడి వైపు మొహం తిప్పి ఆయన గురించి తంటాలు పడుతున్నావు. యూ హ్యావ్ టు డెడికేట్ మోర్ టైమ్ ఇన్ ది పర్సూట్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ జీవితంలో భగవంతుడే ప్రధానమైన వస్తువు అని నీవు అనుకున్నప్పుడు నీ జీవితం చూస్తే నేను చెప్పేయాలి నీవు నిజంగా ప్రధానంగా తీసుకున్నావా లేదా అని. అంటే దానికే నీ సమయాన్ని వెచ్చించాలి కదా. మరి 1% కనపడుతోంది, బయటికి చచ్చిపోతున్నాను అంటున్నాడు, కానీ 1% కనపడుతుంది. వెన్ యూ సీరియస్లీ ఇంక్రీజ్ ద టైమ్ డెడికేటెడ్ టు ద రియల్ పర్సూట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ యూ స్పెండ్ 99% ఆఫ్ యువర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది లార్డ్ and only 1% and the other needs of your body, then only you can claim that you are making a sincere effort to seek him. ఇప్పుడైతే 99% భగవంతుడి కోసమే జీవించి ఆ 1% నీ శరీరం కోసం జీవించావనుకో, అప్పుడు నువ్వు ఇలా అడిగేటువంటి హక్కు నీకు ఉంటుంది. ఇంత జీవిస్తున్నాను నేను, ఇంత చేస్తున్నాను నేను, పట్టించుకోడేటండి అని అప్పుడు అనుకో. 1% చేసి ఆయన ఏం పట్టించుకోవట్లేదంటే అది ఎలాగో ధర్మము.
వెన్ యూ డూ దాట్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివైన్ బ్లిస్. అలా నువ్వు చేస్తే దివ్యానందం దొరక్కపోతే అప్పుడు నాకు చెప్పు, తప్పకుండా నీకు దొరికి తీరుతుంది అన్నాడు. వెన్ ఐ ఫస్ట్ రెడ్ దిస్ స్టోరీ, రుస్తం చెప్తున్నాడు, ఈ కథ నేను చదివాను ఒకసారి మందు. ఐ వాజ్ టేకెన్ ఎ బ్యాక్ బై ఇట్స్ సోల్ సెర్చింగ్ ట్రూత్. ఎంత నిజం ఉందిరా ఇందులో, ఎంత సత్యం దాగి ఉంది ఈ కథలో. మనం ఎంత టైం భగవంతుడి గురించి గడుపుతున్నాం, స్పిరిచువల్ 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 అనుకుంటున్నాం. ఏమిటి స్పిరిచువల్? అసలు ఎంత టైము ఆయన గురించి ఆలోచిస్తున్నాం, ఆయన ప్రేమ గురించి ఆలోచిస్తున్నాం, ఆయన సుఖము గురించి ఆలోచిస్తున్నాం. మన సుఖము గురించే మనం ఆలోచించుకుంటూ జీవితం గడిపేస్తూ ఉన్నాం. ఫర్ ఐ న్యూ that in spite of my best efforts, a major portion of my time was spent thinking of food and physical comforts. నేను ఎంతో కష్టపడిపోయి బాబా గురించి చదివేస్తున్నాను, చేసేస్తున్నాను అనుకున్నవాడి జీవితం చూసినా కూడా దీనికే మ్యాక్సిమం టైం ఫుడ్, ఆ దేహ సౌఖ్యమును చూసుకోవడం. అండ్ ద వర్క్ దట్ ఐ హ్యాడ్ టు డూ త్రూ అవుట్ ద డే. ఆ రోజులో నా యాపం ఏది ఉంటుంది దానిలో. It is Baba's grace and compassion to poor lovers like me that through such stories we are helped to remember him more and more. ఇలాంటి కథలు ఆయన కృప వలన మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాయట. ఇదిరా నువ్వు చేయాల్సింది. కానీ అమాయకులైన ఆయన ప్రేమికులు ఆయనను స్మరించుకోవడంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను గుర్తించి మరింతగా మరింతగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృషి పెంచుతూ ఉంటారు. I recall Erich words when he would say, Erich మాటలు జ్ఞాపకం వచ్చాయి నాకు. In the beginning, the mind does not like the kind of exercise. మీరు మార్నింగ్ వాక్ వెళ్ళమన్నారనుకోండి, ఓ రోజు వెళ్తాడు, తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్తాడు, వచ్చేస్తాడు. రెండో రోజు చూద్దానండి, అసలు మంచం మేంచి లేవడమే కష్టంగా ఉంటుంది. అలాగూ కొన్నాళ్ళు అవగా వాడికి మార్నింగ్ వాక్ వెళ్ళకపోతే వాడికి ఏదో పళ్ళు తోముకోకుండా చొక్కా వేసుకొని బయటకు వచ్చినట్టే ఉంటుంది. అలాగే అభ్యాసము ప్రారంభించినప్పుడు తొలుత కష్టంగానే ఉంటుంది ఈ కసరత్తు, అంటే మైండ్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ ఎంజాయ్ రిమెంబరింగ్ హిమ్. కాలక్రమంలో ఆయన్ని స్మరించడంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. అండ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ హెల్ప్ యూ రిమెంబర్ హిమ్ మోర్ అండ్ మోర్. ఇంకా ఆయన్ని జ్ఞాపకం పెంచుకుంటూ పోవడానికి ఇంకా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ విల్ యూ ఎంజాయ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ద మోర్ యూ డూ, ద మోర్ యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్. ఇంకో రహస్యం చెప్తున్నాడు బాబా. బాబాని జ్ఞాపకం పెట్టుకోవడం పెంచుతూ పోతూ ఉంటే, అయ్యో నేను అస్సలు జ్ఞాపకం పెట్టుకోవట్లేదని బాధ వీళ్ళు పెరిగిపోతూ ఉంటున్నారు. ఉదాహరణ చెప్తాను. ఒక లైట్ హౌస్ ఎక్కుతున్నాం అనుకోండి, మనం బాగా ఎత్తుకు వెళ్ళిపోయే కొద్ది కిందకు చూసి పైకి చూస్తే అమ్మబాబో ఇంత ఎత్తి వెళ్ళాలా, ఇంత ఎత్తి ఎక్కినా నేను. అసలు ఎక్కిన వాడికి ఏముండదు, మామూలుగానే మనం చాలా అడ్వాన్స్డ్ అనుకుంటాం. కానీ అది ఎత్తి ఎక్కడో ప్రారంభిస్తే పైకి చూసే కొద్ది ఓరిదేవుడో ఎన్ని వీట్లు ఎక్కాలా, కింద నుంచి వచ్చింది ఇంతే కనపడుతూ. అంచేత మనం ప్రయత్నం ఎక్కువ చేసే కొలిది మనం ఇంకా ప్రయత్నం చేయాలనే సత్యం వాడికి తెలుసు. ఇట్ ఈస్ దిస్ ఫీలింగ్ దట్ విల్ కీప్ గోరింగ్ యూ టు మోర్ రిమెంబరెన్స్. ఆ ముళ్ళుకరతో పొడుస్తున్నట్టుగా మనసును పొడుస్తూ ఉంటుంది అనమాట. ఇదేమో సరిపోదు, ఇంకా 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 జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఆ మనసుని పొడుస్తూ ఉంటుందట. అంటిల్ ఏ టైమ్ విల్ కమ్ వెన్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్ విల్ రిమైండ్ యూ ఆఫ్ హిమ్. ఒక రోజు వచ్చేస్తుందట. ఆ రోజు ఇలా చూస్తే ఆయన ఇదేమో తలుచుకోవడము అని గోడ చెప్తుందట, కిటికీ చెప్తుందట, చెట్టు చెప్తుందట, అన్నీ కూడా మనని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ప్రభువుని జ్ఞాపకం చేసుకో, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈజ్ రియల్ గ్రేస్. నిజమైన కృప ఆయన్ని మన మీద పడిందంటే ఆ క్షణంలో పడినట్టు లెక్క. అంటే జీవితంలో దేన్ని చూసినా ఆయనే జ్ఞాపకం రావాలి.